ఆ గణేష్ దయ్యాన్ని వదిలిస్తాడని వాళ్ళమ్మ చెప్పింది కదా, ఇదే మంచి టైము. అతన్ని పట్టుకొని లోపలికి దోస్తే మా అమ్మాయికి పట్టిన దయ్యాన్ని వదిలిస్తాడు. చెప్పు 1 2 చెప్పు. 1 1 2 2 3 3. ఈ బండత ఎందుకు నన్ను రూమ్ లో వేసి తలిపేసేసింది? అయ్యో, ఇంట్లో ఎవరో కనపడడం లేదా? అయ్యయ్యో, ఏంట్రా ఇది? అయినా మనం ఎందుకు భయపడ్డాం? ఈ పిల్ల కడుపు నొప్పేగా. హలో కడుపు నొప్పి పాప, నీకేనా తెలుసా మీ అమ్మ ఎందుకు నన్ను లోపలికి తోసేసిందో? మాట్లాడితే ఏంటి? ఏయ్, నీ కడుపు నొప్పి అనేగా చెప్పింది. ఎందుకు దెయ్యం పడినట్టు అటు తిరిగి కూర్చున్నావు? ఇటువైపు తిరిగి కూర్చో. ఇటువైపు తిరిగే కూర్చున్నా. అమ్మా, తిరిగే కూర్చున్నావా? ఈ మాత్రం కడుపు నొప్పికి ఇంత గెటప్ అవసరమా? నాకు కడుపు నొప్పి కాదు, దెయ్యం పట్టింది. దెయ్యం? నాకు అర్థమైపోయింది, అంతా అర్థమైపోయింది. నాకు దెయ్యం అంటే భయం అని అందరూ కలిసి భయపెట్టాలని చూస్తున్నారు. ఈ మధ్య నేను అస్సలు భయపడలేదు. ఓవర్ యాక్టింగ్ చేయకు. ఓవర్ యాక్టింగ్ కాదు, చంద్రముఖి దెయ్యం. అబద్ధం చెప్తున్నావు. చంద్రముఖి దెయ్యం తమిళ్లోనే మాట్లాడుతుంది, తెలుగులో మాట్లాడుతూ. నేను ఆంధ్రప్రదేశ్ చంద్రముఖిని. మధ్యలో ఇదో ఫిట్టింగా మళ్ళీ అబద్ధం చెప్తుంది. అవును, నాకు తెలియక అడుగుతాను. మొదట్లో ఎవరికైనా దెయ్యం పడితే మోహిని పిశాచి అది ఇది అంటారు. ఇప్పుడు మగాళ్ళకి దెయ్యం పట్టినా ఆడాళ్ళకి దెయ్యం పట్టినా చంద్రముఖి చంద్రముఖి అంటారు. గలగలగలగల అని మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు పెట్టి లక అంటావు. ఆడేవడం ఈ చంద్రముఖి లవర్. అతనితో నేను క్లాసికల్ డాన్స్ చెయ్యాలి. చంద్రముఖికి ఫోక్ డాన్స్ రాదా? నువ్వు భలే చిలిపి. నీ వాళ్ళకొని చూస్తుంటే రజనీకాంత్ రమ్మనేలా ఉన్నావే. అతన్ని కూడా పిలువు. చూసారండి, ఈవిడికి రజనీకాంత్ రావాలంట. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. కడుపు నొప్పితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఫ్యామిలీతో గుడికి వెళ్తున్నాను, వచ్చేటప్పుడు టాబ్లెట్ తెస్తాను, వేసుకొని నయమైపోతుంది. బాయ్. చేసినంత చేసి ఎలా వస్తుందో చూడు. ముందు నిన్ను తన్నాలి. నా కూతురు కడుపు నొప్పితో బాధపడుతుంది, ఒక టాబ్లెట్ తెచ్చివు బాబు అంటే ఇవ్వకుండా ఉంటానా? దానికి ఎందుకు నన్ను లోపలికి తోయడం? కడుపు నొప్పి కాదు బాబు, నిజంగా దయ్యమే పట్టింది. దయ్యం పట్టిందని చెప్తున్నాను కదా అక్క. ఏంటి నా మాట నమ్ము బాబు. దానికి నన్నెందుకు లోపలికి తోసావు? మీ అమ్మే చెప్పింది నువ్వు దయ్యాన్ని వదిలిస్తావని. అమ్మా చెప్పే ఉంటుంది. భూత్ బంగ్లా చూడడానికి నాన్న, దయ్యాలు తెరవేస్తానని చెప్పడానికి అమ్మ. మంచి కుటుంబం. అవును, నువ్వెందుకు కొనిగిపోతున్నావు? నాకు కూడా దయ్యం అంటే భయమే బాబు, కానీ బయటికి కనపడవను. ఏంటో రోజు నన్ను చూసి నమస్కారం అని చెప్పినప్పుడు నేను నిన్ను చూసి భయపడేవాడిని. చూడడానికి ఏనుగులో ఉన్నావు, లోపల పిల్లివి. అక్క నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను, నన్ను వదిలే. అదేదో నేనే నీకు కొని పెడతాను, కానీ మా అమ్మాయి దయ్యాన్ని వదిలించు. వారాయ్. ఎక్కడికి? நான் உன்னை தேடி. ఇదిగో చూడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? కూర్చొని మాట్లాడుకుందా. చంద్రముఖ ఫుట్బాల్ ఆడుతుంది. చంద్రముఖ అమ్మ పట్టుకుంది. ఏమైందండి? ఏమైందిరా? తప్పు లేదు, నువ్వు సైడ్ అయిపో. నేనే చేశాను. నన్ను కన్నాడే నా బాబు రంగస్వామి, నువ్వు మాత్రం ముందు. ఆడదాని వెనక దాక్కోవద్దు. ఇక్కడికి రా. సన్ను పిలుస్తున్నాడు. వస్తున్నా. ఏంట్రా ఇది? చాట చిరిగింది. జీవకాలున్న ఇల్లు చూస్తాను అని నన్ను మర్డర్ చేయడానికి ఒక అమ్మాయిని రెడీ చేస్తావా? ఏంట్రా అంటున్నావు? ఏంటి నేననేది? నేనే వాళ్ళలేదు, అంతా తనే అంది. వినితిని పిలువు, రజనీని పిలువు అంటుంది. వాళ్ళు ఏమన్నా కడుపు నొప్పి పోగొట్టే డాక్టర్లా? తన కడుపు నొప్పి కాదు, చంద్రముఖి దెయ్యం పట్టింది. అది జ్యోతికా? జ్యోతిక అయినా ఒట్టి యాక్టింగ్. ఇది చీపురు తీసుకుని ఒకే బీటింగ్. అయ్యయ్యో. ఏంటి అయ్యయ్యో? ఊరికే ఏడవకండి. తనకి దెయ్యం పట్టలేదు, ఏమీ పట్టలేదు. తను ఒకరిని లవ్ చేస్తోంది, అందుకని డ్రామాలాడుతోంది. డ్రామానా? ముని టైం స్టార్ట్ అయిందిరా. గణేషు, ఏమండి? ఏంట్రా మళ్ళీ అదోలా చూస్తున్నావు? నన్ను పట్టిన దయ్యం వదిలేసింది. ఏమండి, దయ్యం వదిలేసిందట? వదిలేసిందా? స్వామివారు కూడా అదే చెప్పారు. సరే, నేను ప్రియా బయటికి వెళ్ళొస్తాం. వెళ్ళమ్మా. సరే బాబు, నువ్వు వెళ్ళమ్మా. ఒక్క నిమిషం.
ఊరుకోవే అరవద్దని చెప్పానా మర్యాదగా బయటకు వెళ్ళు. ఇంతకు ముందు లోపలికి రావడానికి భయపడేవాడివి, ఇప్పుడేమిట్రా దగ్గరకు వస్తున్నావు? చీపిరి కట్టతో దెబ్బలు తినది మర్చిపోయావా? రేయ్, నేను చంద్రముఖిని. నువ్వు వెళ్ళి వినతిని రజనీని పిలుచుకొనిరా. వెళ్ళు. ఏంటి, ఎందుకని నువ్వు అలా చూస్తున్నావు? రజనీ చూడాలనుందా? అవును. రజనీ చూడాలనుందా? నీ కూతురికి పట్టిన దయ్యాన్ని తరిమేశాను. అన్నా మునన్నా, నేను నా వైఫ్ బయటకు వెళ్తున్నావు. ఇప్పుడు వెళ్ళిపోయి తర్వాత రా అన్నా. సరే. మీరు రండి. ఏమండి, ఈ ఇంట్లో ఏదేదో జరుగుతోంది. వీడికి పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి ఎవరినో పిలిపిస్తే వీడు ఇంకొకరికి వదిలించడానికి జర్కులిస్తున్నాడు ఏంటండి? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏం జరుగుతోంది? నాకు తెలియదు. చెప్పాలండి.